బావా మీరు వెళ్ళండి. వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో సంబంధం మాట్లాడటానికి పొరుగురు నుంచి వచ్చారు. దయచేసి గొడవ చేయకండి, వెళ్ళండి. ఏంటి సంబంధం మాట్లాడడానికి వచ్చారా? అసలు నా బిడ్డలో ఏం లోపం ఉందని బయట సంబంధం చూస్తున్నావు. నన్ను నా భర్తని అవమానించాలని ఎంత కాలం నుంచి కాచు కూర్చున్నావు. చెల్లమ్మ చెల్లమ్మ అని తెగ ప్రేమలకు పోసావే, అంత నాటకమేనా? ఇది చాలక వచ్చే 7 జన్మలకి నేను నీకు చెల్లెలుగా పుట్టాలా? ఇంటి ముందుకు వచ్చిన ఆడపడుచుని ఏడిపిస్తే నువ్వు బాగుపడవన్నయ్యా? చెప్పు, మర్యాదగా వాళ్ళని వచ్చే తర్వాత వెళ్ళమని చెప్పు. నువ్వెవర్తివేనని వెళ్ళమని చెప్పడానికి మీకు 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన నా ఇంటికి వచ్చిన అతిథి. ఆయన అవమానిస్తే మాత్రం నేను ఊరుకోను. దయచేసి వెళ్ళిపోండి. మీరు పదండి. నేను పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? నాకు సమాధానం చెప్పాడు. చైతీయండి. నీకు నాకు తెలిసిన నిజం నా చెల్లెలకి తెలిసిందంటే అది గుండెకి చచ్చిపోతుంది. అందుకోసమే ఇంతసేపు నోరు విప్పకుండా ఉన్నాను. నా కొడుకు అని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ మురిసిపోతున్నావే, వాడు నీ కొడుకు కాదు. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఈ నిజం తెలిస్తే నువ్వెక్కడ గుండెకి చచ్చిపోతావని భయం వేసి ఇన్నాళ్ళు నా గుండెలో దాచుకున్నాను. ఏంట్రా పెద్ద చంపుతాను అంటున్నావు? నీ అమ్మ ఎవరో తెలుసుకొని చంపరా? తెలుసురా నీకు నీ అమ్మ ఎవరో? ఇదిగో ఈ పని మనిషి నీ అమ్మ. అవును, నేను చెప్పేది నిజం. అయినా నన్ను అడుగుతావే? చెయ్యాల్సిందంత చేసి అమాయకుల్లా నిలబడ్డాడే, ఆయన అడుగు చెప్తాడు. చెప్పండి. చెప్పలేడు, ఎందుకంటే నేను చెప్పేది నిజం. శభాష్. బొబ్బిలి వంశం పరువు పబ్లిక్ లో మట్ట కలిసిపోతుంది. సరే, అమ్మ ఎక్కడుంది? అబ్బెక్కడున్నాడు? ఇంతకు మించి ఎవరైనా ఇంకొక మాట మాట్లాడారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. విజయ్ నా బిడ్డరా? వీడికి తండ్రి నేనేనా వీడికి తండ్రిని? అది కాదు లక్ష్మి, నేను లక్ష్మి నీ చెప్పేది విను లక్ష్మి. అది కాదు, ఏడో లక్ష్మి. లక్ష్మి నా మాట విను.